ఆ చెక్క మీదకెక్కి ఇలా చూసేటప్పటికీ నల్లటి ముఖం, ఇంతంత ఊర్ధపుండ్రాలు, ఇంతంత కపోలాలు, గడ్డం, గంధపు చుక్క, దాని మీద వజ్రవైఢూర్యం ఖచ్చితమైనటువంటి కిరీటం, దాని మించి వ్రేలాడుతున్న తోమాల, కుడి చేతిలో చక్రం, ఎడం చేతిలో శంఖం, అక్కడ వరకు కనపడేటప్పటికే ఒళ్ళు మరిచిపోయి గోవిందా గోవిందా అంటూ లోపలికి ఎడుతుంటే, మీరు ఎడుతున్నారో మిమ్మల్ని తోస్తున్నారో తెలియని స్థితిలో ఇలా దగ్గరికి ఎడితే ఆ తోమాల ఇలా వేలాడి ఇలా పక్కలకి వేలాడుతుంటే స్వామివారి వక్షస్థలంలో ఉభయనాంచారులు, వాళ్ళకి చుట్టబడినటువంటి పూలదండలు, మహానుభావుడు మెడలో వేసినటువంటి పెద్ద పెద్ద సాలగ్రామాల మాలలు, ఆ కడుపు, కొద్దిగా ఇలా వంగినటువంటి నడుము, దానికి పెట్టుకున్నటువంటి బ్రహ్మాండమైన వడ్డాణం, దానికి ఉన్నటువంటి దశావతారాలు, అడ్డంగా పెట్టుకున్నటువంటి నందక ఖడ్గం, బలిష్టమైనటువంటి తొడలు, పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరములు, అసలు లోకంలో ఎక్కడా లేని రీతిలో మోకాళ్ళకి పాదాలకి మధ్యలో ఇలా ఏటవాలుగా కట్టెవంకి పెట్టుకున్నట్టుగా పెట్టుకోబడినటువంటి మంజీరములు, ఇంతంతలా అవున బంగారంతో చేయబడి గుత్తులతో ఆ చేయబడిన గజ్జెలతో ఉన్నటువంటి ఆ అందెలతో ఉన్న స్వామి, వెలిగిపోతున్న కుడి చెయ్యి ఇలా చూపిస్తుంటే, ఆ మకర కుండలాలు ఆ చెవుల్ని ఇలా కప్పి ఉంటే, ప్రకాశవంతంగా వెలిగిపోతుంటే, ఆ లలాట భాగం కనపడుతుంటే, ఆ చేతి వంక చూస్తే, మణుల చేత పొదగబడిన ఆ చేతిని చూసి, ఇందరికీ అభయమ్ములిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి అని ఆ చేతి వంక చూసి, ఎవరు ఈ కలియుగంలో నా పాదాల్ని నమ్ముకుంటారో వాళ్ళకందరికీ కూడా ఆ సంసారం కటిదగ్నమగునటంచు అంటూ ఆ ఎడం చెయ్యి ఇలా నడుం మీద పెట్టుకుని, పాదాల మీద పెట్టిన వెండి రేకులు, దాని మీద అర్చన చేయబడినటువంటి తులసి పత్రి ఒక్కసారి చూసి గడప దాటి లోపలికెళ్ళి ఆ వెండి రేకు తీసేసి పరమేశ్వరుడి పాదాలు గట్టిగా పట్టేసుకుని